అక్కడ క్రైస్తవులు ఉన్నారు, అక్కడ కూడా క్రైస్తవ్యం విస్తరింపజేస్తున్నారు. వాళ్ళు పట్టుకుని ఎలాగైనా హతమార్చాలి, క్రైస్తవ్యం లేకుండా చేయాలి, క్రీస్తుని గురించిన మాటలు రాకుండా చేయాలి అని ఎవడి కంకణం కట్టుకుని బయలుదేరాడు. నేత్రాలు మూయబడ్డాయి, చూపు పోయింది, మెల్లని స్వరం మాట్లాడుతుంది. క్రైస్తవులను హింసించడానికి గమాలియేలు పాదముల దగ్గర శాస్త్ర ప్రావీణ్యతను సంపాదించిన వాడు, అధికార పత్రాన్ని సంపాదించుకున్నవాడు ప్రయాణమై దమస్కుకు వెళుతున్నాడు. అక్కడ క్రైస్తవులు ఉన్నారు, అక్కడ కూడా క్రైస్తవ్యం విస్తరింపజేస్తున్నారు. వాళ్ళు పట్టుకుని ఎలాగైనా హతమార్చాలి, క్రైస్తవ్యం లేకుండా చేయాలి, క్రీస్తుని గురించిన మాటలు రాకుండా చేయాలి అని ఎవడి కంకణం కట్టుకుని బయలుదేరాడు. అప్పటి వరకు ప్రభు సౌలు గురించి పట్టించుకోలేదు. దైవభక్తి కలిగిన, దేవుని కొరకు రోషం కలిగిన స్టెఫను మరణానికి సౌలు వస్త్రాల దగ్గర కాపలాదారుడుగా ఉన్నాడు. స్టెఫను చనిపోయినప్పుడు తన వస్త్రాల దగ్గర సౌలు కాపలాదారుడుగా ఉన్నాడు. అప్పుడు ప్రభు పట్టించుకోలేదు సౌల్ని. దమస్కు పట్టణానికి ప్రయాణమై వెళుతూ అక్కడున్న వారిని హింసించడానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యలో, అరణ్యం మధ్యలో దేవుడు అనుకున్నాడు, ఎంత రోషం కలిగి దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్న ఇలాంటి వాడు నా పనికి పిలిస్తే ఇంకా రోషంగా పనిచేస్తాడని దేవుడు అనుకున్నాడు. ఇలాంటి వాడికి నా బాధ్యత అప్పగిస్తే, నా స్వార్థ భారాన్ని అప్పగిస్తే నా కొరకు రోషంగా బ్రతకగలడు అనుకున్నాడు. ప్రయాణమై వెళుతూ ఉండగా మార్గం మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగు మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రకాశించింది. తాను ప్రయాణం చేస్తున్న రథం మీద నుండి క్రింద పడ్డాడు. నేత్రాలు మూయబడ్డాయి, చూపు పోయింది. ఎక్కడున్నాడో, ఎవరిని చూస్తున్నాడో అర్థం కాక కళ్ళు మూతలు పడిపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో పడి ఉండగా మెల్లని స్వరం మాట్లాడుతుంది. మెల్లని స్వరం మాట్లాడుతుంది. స్వార్థ చెప్పడం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు నమ్ముకోపోతే నరకం పోతాం అంటే ఇంక అసలు నమ్ముకోడు. మనం చెప్పాల్సిన సువార్త అది కాదు. దేవుడు మన కొరకు చేసిన త్యాగం, మన కొరకు బ్రతికిన బ్రతుకు, దేవుడు మన కోసం చూపించిన అద్భుతమైన మార్గం, అతడు మన కొరకు చూపించిన ప్రేమ మనం బోధించాలి, మనం చూపించాలి. ప్రజలు ఆ రోజులు అలా ఉందండి. అందుకనే ప్రజలు అనేక మంది రక్షణ పొందారండి. ఆ దినాల్లో, కఠినమైన దినాలలో రక్షణ పొందారండి. ఇప్పుడు అన్ని టెక్నాలజీలు పెరిగిపోయిన దినాలలో ఉండి కూడా ఏమండి ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నామండి. ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నాం. దేవుని లాంటి మనసు మనం సంపాదించుకుంటే, దేవుని లాంటి హృదయం మనలో ఉంటే ఎందుకు మారండి? ఎవరైనా మారుతారు. సౌలా సౌలా అన్నాడు. ఆ పిలుపులో హృదయం చలించిపోయింది. తెలియకుండానే మాట్లాడుతున్నాడు. చూడలేని వాడే, ప్రభువా నువ్వు ఎవడవు? అర్థమయ్యింది మాట్లాడేది ఎవరని, ప్రభు అని. చదవండి అక్కడ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాటలో నువ్వెవడవు అని అనలే, ప్రభువా నీవెవడవు. నాతో మాట్లాడేది మనిషి కాదు, నాకు ఈ స్థితిని రప్పించింది మనిషి కాదు, నాకు ఈ స్థితి శిక్ష వేసింది అక్షరాల పరమాత్ముడే నన్ను శిక్షించడం మొదలుపెట్టాడని అర్థం. అందుకనే ప్రభువా నీవెవడవు? ఆయన ఎంత రోషంగా సౌలు మాట్లాడుతుంటే పడిపోయి కేకలేస్తూ ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న క్రీస్తుని. చూడండి ఆయన స్వరం చూడండి, ఈయన స్వరం చూడండి, ఈయన కేకలు చూడండి, ఆయన మృదువైన మాటలు చూడండి, హృదయం చూడండి. నాకు వ్యతిరేకంగా నువ్వు తిరిగి నా పిల్లలను కొట్టావరా, పనికి మాలోడా, నీ సంగతి చూడరా అని అనలే. నీవు హింసించుచున్న
క్రీస్తును అన్నాడు. అంతే, జీవితం అంకితమైపోయింది. ప్రభు అన్నాడు, సౌలా, నీ హృదయం కదిలించబడ్డం నేను చూశాను, నీ హృదయంలోని మార్పును నేను గమనించాను, నీ జీవిత సమర్పణను నేను చూశాను. కనుక తిన్ననిది అనబడిన వీధిలోనికి వెళ్ళు, దమస్కు పట్టణములో. అక్కడ నువ్వు ఒక ఇంటిలో నువ్వు అక్కడుండు, నేను నీ కొరకు నా సేవకుడిని పంపిస్తాను. సేవకునికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? నువ్వు ఇస్తున్నావా? నీ సేవకునికి నువ్వు ప్రాధాన్యతని ఇస్తున్నావా? నీ ఆత్మీయ తండ్రికి నీవు మర్యాద గౌరవాన్ని ఇస్తున్నావా? ప్రాముఖ్యతను ప్రాధాన్యతనిస్తూ భయపడుతున్నావా? లోబడుతున్నావా? విధేయత కలిగి ఉన్నావా? దేవుడే స్వయాన్న కళ్ళు మూసినవాడు కళ్ళు తెరవలేడా? తెరవగలిగి ఆయన తెరవకుండా ఎవరినైతే హింసించడానికి వెళుతున్నాడో, ఎవరినైతే హతమార్చడానికి వెళుతున్నాడో, ఆ సేవకుని నేను పంపిస్తాను, ఆ సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తాడు, అప్పుడు నీకు చూపు కలుగుద్దని సౌలుకు చెప్పాడు దేవుడు. దేవుడిచ్చే గౌరవం కూడా ఈరోజు మనుషులు ఇవ్వట్లేదు సేవకుడికి. దేవుడిచ్చే ప్రాధాన్యత ప్రాముఖ్యతలు సంఘానికి లేవు ఈరోజు ఆత్మీయ తండ్రి పట్ల. అననీయాను పంపించాడు, ప్రార్థన చేయించాడు, కళ్ళు తెరిపించాడు. అంటే ఆ ఘనత, ఆ ప్రభావము, సేవకుని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను దేవుడే స్వయాన్న సౌలుకు అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. ఒకవేళ దేవుడే తెరిచేస్తుంటే అక్కడ సేవకుని విలువ పూర్తిగా సౌలుకి ఇంకా అర్థమయ్యేది కాదు. అందుకనే దేవుడు ఎక్కడ ఏం చేయాలో ఆయన ఆలోచించి చేస్తాడు.